బాలల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలతో పాటు బాలలకు ప్రత్యేక హక్కులను కూడా భారత రాజ్యాంగం కల్పించిందని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. బాల బాలికలకు ఎలాంటి ఉచిత న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలని సూచించారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణం నుండి ప్రారంభమై పురవీధుల గుండా కొనసాగి తిరిగి కోర్టు ప్రాంగణంలో ముగిసింది. ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, న్యాయమూర్తి స్వాతిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినులకు పండ్లు, బిస్కెట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చట్టాలపై వారికి అవగాహన కల్పించారు. బాలికలను శారీరకంగా గానీ మానసికంగా గానీ హింసకు గురి చేసిన వారిని శిక్షించేందుకు పటిష్టమైన చట్టాలు అమలులో ఉన్నాయన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మిలింద్ కాంబ్లీ, చందన, తరుణి, న్యాయవాదులు ప్రకాష్, రవీందర్ పాల్గొన్నారు. మనకి సౌత్ ఇండియాలో కన్నా కూడా నార్త్ ఇండియాలో మాత్రము ఏం జరుగుతుందంటే చాలా మటుకు అక్కడ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, హర్యానా ఇలాంటి ప్లేసెస్లో ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆడపిల్ల బాధ్యత అది ఎంతవరకు నడుస్తుందంటే, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు కొంతమందితో మాట్లాడినప్పుడు నాకు ఆ విషయం తెలిసింది. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయికి నేను పెళ్లి చేసి పంపిస్తాను. మన దగ్గర అయితే ఏంటంటే పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆ అమ్మాయి బాధ్యత భర్త చూసుకుంటారు. పెళ్లి వరకు తండ్రి చూసుకుంటారు. పెళ్లి అయిన మరుక్షణము అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి బాధ్యత మొత్తము కూడా ఆమె భర్త చూసుకుంటారు. కానీ అక్కడ మాత్రం అలా జరగదు. పెళ్లి అయినా కూడా తండ్రిదే బాధ్యత ఆడపిల్లది. సరే అలా చూసుకుంటూ ఉంటాడు తండ్రి. కొంతకాలానికి ఆయన చనిపోతారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధ్యత ఆ అమ్మాయికి అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మీద పడుతుందంట. తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఉన్నంత వరకు వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ మేనల్లుడు ఎవరైతే ఉంటారో మేనల్లుడు బాధ్యత అంట, మేనత్తని చూసుకోవడం. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటి అలా ఎలా అంటారు మీరు, అది ఎట్లా కుదురుతుంది అని అంటే, మరి మీ భర్త ఏం చేస్తారు అంటే ఆయన చెల్లెల్ని చూసుకుంటాడంట. సో అందుకని వాళ్ళు ఆడపిల్లలు అంటే భయపడి, ఒకవేళ ఆడపిల్ల అని కానీ స్కాన్ లో తెలిస్తే ఇమీడియట్ గా అది అబార్ట్ చేయడం అంటూ అక్కడ చాలా జరిగేవి. సో అది మెయిన్ కాజ్. ఈ ఆడపిల్లలు ఎప్పుడైతే తల్లి కడుపులో ఉన్నారు అని తెలియగానే ఎప్పుడైతే ఈ టర్మినేషన్స్ ఏవైతే మెడికల్ ప్రెగ్నెన్సీ టర్మినేషన్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో అది దానికి ఒక యాక్ట్ రావడము, వీటికి అన్నిటికీ కూడా కారణం.